నా పేరు నాని, నాకేమైనా గానీ జగన్తోనే ఉంటా, జగన్ పార్టీలోనే ఉంటా అంటున్నారు వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, జైలుకి పంపిస్తే పంపించండి, కుటుంబం మొత్తాన్ని కటకటాల వెనక్కి నెట్టినా సరే కూటమి ప్రభుత్వానికి లొంగేదే లేదు అని తేల్చి చెప్పారు మాజీ మంత్రి. కూటమి ప్రభుత్వం తమ అధికారాన్ని ప్రజలకు మంచి చేయడం కోసం కాకుండా కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటోందని విమర్శించారు వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని. సీసాషిప్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఎవరిపైన క్రిమినల్ కేసులు పెట్టలేదన్నారు పేర్ని నాని. కానీ తమ కుటుంబంపై మాత్రం 7 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్లు పెట్టారన్నారు ఆయన. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వెళ్ళి 22,000 టన్నులు పట్టుకున్నాను అని చెప్పని గోడౌన్లు సీజ్ చేశాను, సీజ్ ద గోడౌన్స్ అని చెప్పి పెద్ద పెద్ద రంకులు వేసినప్పటికి కూడా వాళ్ళెవరి మీద క్రిమినల్ కేసు లేదు. అందరి మీద 6A కేసే. తర్వాత చాలా జరుగుతున్నాయి. క్రిమినల్ కేసు నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి మీద కూడా క్రిమినల్ కేసు సివిల్ సప్లైస్ లో లేదు అంటే దాన్ని బట్టి వీళ్ళ పోకడి ఎట్లా ఉంది, వీళ్ళ దిగజారుడుతనం ఎట్లా ఉందో కూడా. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రజలు గమనిస్తున్నారని చెప్పని చెప్తూ రేషన్ బియ్యం వ్యవహారంలో ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు సొమ్ము జమ చేసిన తన భార్య జయసుధ బెయిల్ ను రద్దు చేయాలంటూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లిందని వాపోయారు పేర్ని నాని. నన్ను, నా భార్యని, కొడుకుని మీరు వేధించినా, మానసికంగా ఒత్తిడి చేసినా, మమ్మల్ని జైల్లో పెట్టినా నా భార్య కూడా ఒకటే చెప్తుంది, అవసరమైతే మనం జైలుకి వెళ్దాం. తన కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీని వీడేది లేదన్నారు ఈ మాజీ మంత్రి. వాళ్ళ వేధింపులే వాళ్ళ పై చేయి సాధిస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్ళి జైలు నుంచే వద్దాం. కానీ పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేదు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకునే లేదు, మీ తప్పుల్ని మీ పాపాలని కడగడం మానేది లేదు. తమపై నమోదు చేసినవి తప్పుడు కేసులని పోలీసులు కూడా తెలుసన్న పేర్ని నాని కూటమి కుట్రల్ని చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు.